గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సారే సుప్రభాతం. సుప్రభాతం రా తంబి, సుప్రభాతం. అదాన శక్తిని ఇదిగో ట్యూషన్ ఫీజ్, సింగిల్ టీ, సింగిల్ సిగరెట్, ఇంకా లేస్తురా. థ్యాంక్స్ రా తంబి, థ్యాంక్స్. ఆ గిరీశానికి వెంకటేశం, ఈ సుధాకర్కి తంబి మంచి శిష్యరత్నాలు రా. సార్ ట్యూషన్ దా మొదలు పెడతారా? మళ్ళా నా అంగడి పాలా. మొదలెడదాం రా, మొదలెడదాం. తొందర ఉంది. తంబి, నువ్వేమనుకోకపోతే నిన్న విషయం అడగనా? చెప్పు సార్. ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది, అప్లికేషన్ వేశాను, ఇంకా బదులు రాలేదు. అది మామూలుగానే. ఇవాళ ఆఖరి రోజు. నా నుంచి బాధ ఉండదు. అదిగా తంబి, ₹1 ఉంటే ఆఫీస్ దాకా వెళ్ళి అక్కర్లేదు, ఒక 50 పైసలు ఉన్నా చాలు, ఇక్కడి నుంచి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఏమంటారు? ఏమంటానా? నాకు ఈ ట్యూషన్ వద్దు, రోజు డబ్బులు డబ్బులు ఈ గోళ వద్దు, నేను వస్తాను. కూర్చో కూర్చో కూర్చో, అలా కోపగించుకోకూడదు. వద్దులే, డబ్బు వద్దు, ఏమి వద్దు. ట్యూషన్ చెప్పుకుందామా? చెప్పు సార్. ఓకే. మీనాక్షి, మీనాక్షి, వస్తున్నానండి. ఏమిటండి? వెళ్ళి విసిరిగారా పట్టుకురా. అక్కడ ఫ్యాన్ ఉండగా విసిరికారు ఎందుకండి? ఆ ఫ్యాన్ గాలి నా వీపుకే సరిపోతుంది. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, నా శరీరం గురించి నీకేం తెలుసు? ఏమండి, ఏమండి, అబ్బా, మీ శరీరం సంగతి నాకు తెలీదా? బుర్ర ఉందే, వెళ్ళి విసిరిగారా పట్టుకురా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చేస్తానండి. బుద్ధిమంతుడు శుద్ధిగా నుండును. బుద్ధిమంతుడు చుట్టిగా ఉండను. నేను నాలుక దెబ్బ పెట్టి కాల్చా. ఈ నాలుగు దర్భబట్టి కాల్చాలి. పాట అది కాదురా. బుద్ధిమంతుడు, బుద్ధిమంతుడు, బుద్ధిమంతుడు కాదురా, బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు మరి శుద్ధిగా నుండును చెప్పు. సుత్తిగా ఉండను. శుద్ధి కాదురా, శుద్ధి, శుద్ధి. సుత్తి సుత్తి శుద్ధి, ది శుద్ధి. సుత్తి. ఆ సుత్తి పెట్టి నీ తలకాయ మీద మొట్ట. తంబి, పోనీ ట్యూషన్ మానేద్దామా? సరే, నాకుదా ఒక సందేహం. నీకు సందేహం కూడానా? చెప్పు. నాకుదా తెలుగు సచ్చిలోగా వచ్చేదా అని. రాదురా, నీకు వచ్చేలోగా తెలుగునేది వస్తుంది, లేదా నేనేది వస్తాను. ఈ రెంట్లో ఏదో ఒకటి జరుగుతుంది, అంతే. అప్పుడైతే ఎందుకు సార్ ఈ ట్యూషన్ ఈ బాధ? వద్దు సారు, బానేస్తుందా? నీకు మంచి, నాకు మంచి. తంబి తంబి, అలా అనకురా. నువ్వు చచ్చేలోగా తెలుగు తప్పకుండా వస్తుంది. 6 మరదా అయింది, ఇంకా ఒక్క పేజీ ముడి లేదు. తెలుగు వచ్చేలోగా నేను సస్తును. నేను వస్తాను సార్. తంబి, సార్ వస్తాను సార్. అరే, వాట్ నెక్స్ట్? ఫోన్కి ₹1, జనతా మిల్స్ ₹1. దర్శి మొత్తం ఈ క్షణాన కనీసపు అవసరం ₹1.5. ఏం చేయాలి, ఎలా సంపాదించాలి? ఫ్యూజ్ తీసేస్తే వెయ్యాల్సి వస్తుంది. అప్పుడు అసలే ఊడికి సత్తుంటే ఈ కరెంట్ వేరే పోయింది. మీనాక్షి, అబ్బబ్బబ్బబ్బా, మీనాక్షి, మళ్ళీ ఏమొచ్చిందండి? ఫ్యూజ్ పోయిందో ఏమో, ఆ సుధాకర్ తీసుకురా. అడుగో, మాటల్లోనే వచ్చాడు. రా బాబు. సార్, నా రూమ్ లో ఫ్యాన్ వెళ్ళటం లేదు. రూము ఫ్యాను? అదే లైట్ వెళ్ళటం లేదు. బాబు, నువ్వు ఎప్పుడు ఈ ఇంటికి అద్దెకి వచ్చావో వారానికి 3 సారి కరెంటు పోతుంది. అదిగా సార్, కరెంటు కూడా అలవాటు అయిపోయిందేమో. ఏడ్చినట్టుంది. అసలు ఏంటావు? ఫ్యూజ్ పోయింటుందేమో. అదే ఉంది బాబు. బాబు, నీకు దండం పెడతాను, వెళ్ళి ఫ్యూజ్ వేసిన మనిషిని ఎవరో పట్టుకురా. అలాగే సార్, 5 నిమిషాలు వచ్చా. ఫ్యూజ్ వేయాలంటే ఈ కురవాడికి ఎంత సంతోషం తెలుసా? కాకి షర్ట్ వాడు ఒక్కడూ కనిపించావాడే.
అండి అండి మీరు ఏంటా సార్ సార్ మీరు కాదు భలేవాడు ఇదేమిటి ఒక్క కాకి షర్టు బ్రదర్ కాకి కాకి బ్రదర్ ఒక్కసారి ఆగు ప్లీజ్ ఏంటయ్యా అర్జెంట్గా వెళ్తుంటే 1 minute బ్రదర్ 1 minute అంతకంటే అర్జెంట్ గా ఇంట్లో కరెంట్ ఫీజు పోయింది అయితే కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేయ మీరు కాకి కాకి మర్యాదగా మాట్లాడవా సడన్ గా ఆపి కాకి కాకి అంటావంటే మీకు కాకి షర్టు కాకి ప్యాంటు బాగుందంటున్నాను నిజంగానే బాగుంటాయి ఒకసారి ఇంట్లోకి వస్తారా ఏంటి మా బర్త్డే మీరు ఒకసారి లైన్ మెన్ యాక్ట్ చేశారంటే ఓ సినిమా షూటింగా మంచి వేషమేనా ఎన్ని సీన్లు ఉంటుంది డ్యూయెట్లు అయ్యి ఉన్నాయా జయప్రద్ తోటేనా అబ్బా జయప్రద పక్కనే కర్మ సూర్యకాంతం పక్కనే యాక్ట్ చేద్దరు కానీ షూటింగ్ ఉంటే మీరు ఒకసారి లైన్ మెన్ గా యాక్ట్ చేశారంటే మిగతా పనులు నేను చూసుకుంటాను పొద్దున్నే మన ఇద్దరికి డబ్బులు వస్తాయి సరేనా నువ్వు చెప్పిందంతా బాగుంది నాకు మొన్ననే ఒక జ్యోతిష్యుడు చెప్పాడు వారం రోజుల్లో కరెంటు గండం ఉందని అది ఈ రోజు అయితే అబ్బబ్బే, ఆ భయం అక్కర్లేదు నేను చూసుకుంటా కదా మీరు ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ప్లీజ్ ప్లీజ్ సరే సైకిల్ అట్టుకో నాకు వదిలేండి. గట్టిగా పట్టుకో సార్ ఇదిగో ఫ్యూస్ అదే లైన్ మెన్ తీసుకొచ్చాను అరే ఇంత తొందరగా ఎక్కడ పట్టుకు వచ్చావు మన ఇంట్లో కరెంటు పోతుందని తెలిసి మనిషి బయటే ఉన్నాడా నేను కాకి కాకి అదే వీధి వీధి కాకి వీధి కాదు సార్ కాకిలాగా వీధి వీధికి తిరుగుతుంటాను అంటున్నాడు అయ్యో సార్ సహజంగా కరెంటు మన ఇంట్లో ఎక్కడ ఉంటుంది కరెంటా పాకెట్లో స్విచ్ మెయిన్ స్విచ్ ఎక్కడుందని అడుగుతున్నాడు మెయిన్ స్విచ్చా సుధాకర్ ఇతను చూస్తే లైన్ మెన్ లాగా లేడే లైన్ మెన్ అంటే 4 చేతులు 6 కాళ్ళు 12 కళ్ళు ఉంటాయిటండి మీరు భలేవరే పనిముట్లు ఎక్కడా సంచిలో ఉన్నాయి సంచే ఎక్కడ అవును జేబులో ఉందండి ఇక్కడ స్విచ్ బోర్డ్ అక్కడ ఉంది వెళ్ళి చూడండి ఎక్కడ అక్కడ కాళ్ళు కింద పెట్టారా షాక్ అవుతుందండి ఇక్కడ పెట్టుకొచ్చా పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోవడం వీలేదు. బయట. అరే బాబోయ్ ఏమయ్యా నా జాతకంలో అసలే కరెంటు గండం ఉందయ్యా ఉంది గండం గడవని శెట్టి గారు కాళ్ళు పైనే ఉన్నాయి జాగ్రత్త కింద పెట్టారా షాక్ కొడుతుంది సరే ఏమయ్యా ఏమయ్యా నువ్వు భలే కిలాడీలాగా ఉన్నావే ఏం చేస్తామయ్యా కూటి కోసం కోటి విద్యలు అయిపోయిందండి తొందరగా అయిపోతే అనుమానం వస్తుంది దీనికి ఏం శెట్టి గారు ఎలా ఉంది గాలి తాత సుఖీ బావా అవును కాళ్ళ కింద పెట్టి వచ్చా పెట్టుకోవచ్చే ధైర్యంగా పెట్టుకోవచ్చు అబ్బా అవును ఎంత ఇవ్వమంటావు డబ్బు సార్ డబ్బు డబ్బా లేకపోతే ఉప్పు పప్పు ఇస్తారా డబ్బే ఎంత ఇవ్వమంటావు చెరువు 10 ఇవ్వండి సార్ చెరొక 10 అసిస్టెంట్ ఉన్నారండి అసిస్టెంట్ ఎంత ఇవ్వాలా పోనీ 10 ఇవ్వండి నేను చెప్తా ఉండండి 5 రూపాయలు ఇచ్చేయండి ధర్మంగా ఉంటుంది 5 5 వస్తాను సార్ నేను కూడా వస్తానండి వెళ్ళండి సుధాకర్ నీతోటి ఒక ముఖ్యంగా విషయం మాట్లాడాలి అంత అర్జెంటా చాలా అర్జెంటే నీకేదో ఉద్యోగం కావాలని చెప్పావుగా చెప్పండి సార్ అవును ఇప్పుడు టౌన్ ఉందిగా టౌన్ ఉందండి ఎక్కడ పోదు అక్కడే ఉంటుంది ఇక్కడే ఉంది ఆ టౌన్ లో తంబు చెట్టి స్ట్రీట్ పక్కన లింగి చెట్టు స్ట్రీట్ ఉంది లింగి చెట్టి స్ట్రీట్ ఆ లింగి చెట్టి స్ట్రీట్ లో పెద్ద బిజినెస్ మనిషి ఉన్నాడు అతని పేరు ఇక్కడ ఉంది ఆడవండి గోరగారు పేరు, ఏం తొందర లేదు నిదానంగా ఆలోచించుకోండి గుర్తెచ్చుకోండి వస్తా కప్పెలాగా దూకి దూకి వెళ్తున్నాడే చేస్తాడు మళ్ళీ ఆ కరెంట్ గా డిస్పెట్టాడు ఏమైంది కాకి నేనేం తెలియలేని వాడిని అనుకున్నావా ఇదిగో తాళం ఏది డబ్బు తాళం ₹1 నువ్వేం చేసావయ్యా ఆ ఫ్యూజ్ తీసింది నేను వేసింది నేను ఏ కాకి ఎక్కడికి వెళ్తున్నావు ఏం లేదు లోపల సెట్టి గారి దగ్గరికి వెళ్ళి ఫ్యూజ్ ఎలా వేయాలో నాకు తెలియదు కానీ ఫ్యూజ్ ఎలా పోతుందో నిజం చెప్పొద్దామని పంప ముంచెట్టున్నావే సరే ఎంత ఇమ్మంటావు నాకు 4 1 నీకు న్యాయమా న్యాయంగా ఉందా నీకు పెద్ద న్యాయంగా సంపాదించావుట నువ్వు సగమయ్యా తీసుకో రూపాయ ఇది భోజనానికే సరిపోదు ఒక ₹10 ఇచ్చావంటే ఫోన్ చేసుకుంటా తీసుకో అంత మోసం దగ అందరూ దొంగలే చి 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 చి. సార్ సార్ నేను సార్ సుధాకర్ ఫోన్ పెట్టేస్తావా
వద్దు సార్, 50 పైసలు వేశాను, 50 సెకండ్లైనా మాట్లాడండి. సార్ సార్, మీరు చెప్పిన ఉద్యోగం ఆడపిల్లలా నా పక్కన? అయ్యో, ఈ ముఖానికి అదొక్కటే తక్కువ. నవ్వులా? రైట్ సార్, ఎవరో సీతాకోక చిలుకలు, వాళ్ళకేం సార్ నవ్వుతారు? సార్, ఇక్కడ ఆ ఉద్యోగం ఒకటే కాటుగా ఉంది సార్. సార్, ఆ డ్రామా కంపెనీ ఉద్యోగం సార్ పోయింది సార్. నేను బాగానే యాక్ట్ చేశాను, కానీ అది పోయింది సార్. సార్ సార్, నేను చెప్పిన ఆ ఉద్యోగం మీరు ఎలాగైనా ఇప్పించాలి సార్. చచ్చి మీ కడుపును పుడతాను సార్. నేను అన్నది 2 రోజులు అయింది సార్. కడుపు నిండా ఎప్పుడు తిన్నానో కూడా గుర్తులేదు సార్. సార్, మీరు ఎలాగైనా ఆ పని. ఏమే, ఈయన గారు ఫోన్ వదిలి వస్తాడా లేకపోతే ఇక్కడే కాపురం చేస్తాడా? కొత్త పిచ్చిగడలే ఉన్నాడే. చీ పాపం, ఎందుకే అలా అంటారు? ఏంటి పాపమా? ఇచ్చానండి చూడు. సార్, ఫోన్లో మాట్లాడుతుంటే ఏమిటా గలాట? కాస్త కామన్ సెన్స్ ఉండాలి. లేదండి మీకు? ఏయ్, నా కోపం వచ్చిందేనా? ఆత్మహత్య మాత్రం చేసుకోకండి, నేరం. చీ పాపం, ఇచ్చానండి చూడు. సార్, ఏ మిస్టర్, ఏంటి? గంటల కొద్దీ మాట్లాడడానికి ఇదే మీ సొంత ఫోనా? కాదు, పబ్లిక్ ఫోన్. 50 పైసలు వేసి మాట్లాడుతున్నాను. ఊరికే ఏం కాదు, నెక్స్ట్ హౌస్ సేపు మాట్లాడుతాను. 50 పైసలు, 50 NP. డూ యు నో ది వాల్యూ ఆఫ్ 50 NP? ఏమి 50 NP, 50 పైసలు? ఎప్పుడైనా చూసిన ముఖమేనా ఇది? చీ పాపమే, ఇచ్చానండి చూడు. ఇదిగో, ఇంకొకసారి పాపం అన్నావంటే అదిగా సార్. సార్, నా మిస్టర్, ఉద్యోగం, ప్లీజ్. మిస్టర్. సార్, మా, ఏం మిస్? నేను అర్జెంటుగా ఫోన్ మాట్లాడాలి. అందుకని బయటకు వస్తే సంతోషిస్తాం. ఇదిగో, నువ్వు అరిచి గీ పెట్టినా నా పని పూర్తి కాకుండా నేను బయటికి రాను. ఎందుకు రావాలి? 50 పైసలు వేస్తాను. 50 NP, 50 NP. మిస్టర్ 50 NP, మర్యాదగా బయటకు వస్తావా అలర్ట్ చేయమంటావా? చ, 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 చ. చదువుకున్న పేరే గాని సభ్యత సంస్కారం ఏమైనా ఉందా? ఏమైనా జ్ఞానం ఉందా? ఎందుకుంటుంది? పెద్దలు సంపాదించిస్తే తిని బలిసి ఊరి మీద పడి బలాదూరుగా తిరుగుతూ ఉంటారు. చ, 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 చ. మిస్టర్ 50 NP, ఫోన్ రే.